మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకున్న రోగం తగ్గట్లేదు, నాకున్న జబ్బు నయం కావట్లేదు, నాకున్న పరిస్థితులు చక్కబెట్టబడట్లేదు, నేను ఇంకా చనిపోతాను, నాకు మరణకరమైన రోగం వచ్చింది, నేను ఇంకా బ్రతకలేను, నా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబడబోతుంది, నేను చనిపోతాను అని వేదన చెందుతున్నావా? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి, నువ్వు మరణం అవుతున్నావు గనుక నీంటిని చక్కబెట్టుకో అని మాట్లాడాడు. నీంటిని చక్కబెట్టుకో అని ఎప్పుడైతే ఆ మాట విన్నాడో హిజ్కియా దేవుని వైపు తిరిగి తన ఇంటిని చక్కబెట్టుకొని, అనగా తన హృదయాన్ని, తన జీవితాన్ని చక్కబెట్టుకొని, తను తగ్గించుకొని ప్రభువు దగ్గరికి వచ్చి కన్నీటితో, ప్రభువా నా పాపను క్షమించు, నన్ను కనికరించు, నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు అని కన్నీటితో ప్రభు వైపు తిరిగి ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తనకున్న రోగమును స్వస్థపరిచి ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. 68వ కీర్తన 20వ చరణం, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఈరోజు మరణకరమైన రోగము చేత కావచ్చు, ఏ రోగము చేతనైనాను కావచ్చు, నేను చచ్చిపోతానేమో, నేను బ్రతకలేనేమో, నాకు బీపీ ఎక్కువైంది, నా కిడ్నీ సమస్యగా ఉంది, నా స్టమక్ సమస్యగా ఉంది, నా కుటుంబంలో ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయి, నేను ఇంకా చచ్చిపోతాను, నా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబడబోతుంది అని బాధపడుతూ భయపడుతూ ఉన్నావా? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభు వైపు తిరిగి నిన్ను దేవునికి అప్పగించుకొని నీ జీవితాన్ని చక్కబెట్టుకొని కన్నీటితో ప్రభువును వేడు. ఆ ప్రభు నీ మరణంను కొట్టివేయబోతున్నాడు. హిజ్కియా మరణంను కొట్టివేసి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు హిజ్కియాకి ఎలాగైతే పొడిగించాడో అదే మాదిరిగా దేవుడు నీ మరణంను కొట్టివేసి నీ ఆయుష్ను పొడిగించబోతున్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నీ మరణము ఈరోజు తప్పించబడుతుంది. నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నావు. ఈ మాటలు నీ జీవితంలో ఫలింప చేయబడును గాక. ఈ దినం దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్.